చింతమనేనిని బయటకు వచ్చేటప్పుడల్లా ఇంకొక కేసు పెట్టి నెలల తరబడి జైల్లో ఉంచారు. ఇప్పుడు వంశీని కూడా అట్లాగా అప్పట్లో తెలుగుదేశం నేత చింతమనేని, ఇప్పుడు వైసీపీ నేత వంశీని కూడా అట్లాగే జైల్లో ఉంచేటందుకు అడుగులు పడుతున్నట్టున్నాయి. ఏదైతే నిన్ననే ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో అరెస్ట్ చేశారు. ఏదైతే పీటీ వారెంట్ కిందన అందులో ఎప్పుడో తెలుగుదేశం హయాంలోని ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన కేసులో వైసీపీ హయాంలో ఏం చేయలేదు, తెలుగుదేశమే మళ్ళీ వచ్చిన తర్వాత అరెస్ట్ చేసి ఆ కేసులో కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇంకొక కేసు పెట్టారు అంటే ఒకవేళ ఈ కేసులో బెయిల్ వచ్చేస్తే ఇంకొక కేసు అవుతుంది. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల అధికారం అండతో చెలరేగిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద మరో కేసు నమోదైంది. గన్నవరం కేంద్రంగా చుట్టుపక్కల మండలాల్లో మట్టి, గ్రావెల్, రాళ్ల అక్రమ తవ్వకాల ద్వారా 195 కోట్లు కొలగొట్టారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. వంశీ నేతృత్వంలో జరిగిన అక్రమాలకు సంబంధించి సిట్టిటీ వాళ్ళ ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా జిల్లా గనుల శాఖ అధికారి శ్రీనివాసరావు గన్నవరం పోలీసులు గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. దీంతో వంశీ ఆయన అనుచరుల మీద కేసు నమోదైంది. ఈ కేసులో A1గా వంశీని చేర్చినట్టు తేలింది. ఆయనతో పాటు ఓలుపల్లి మోహన్ రంగ, పడమటి సురేష్, కైలే శివకుమార్, రమేష్, శ్రీను, వెంకటేష్, కడియాల సతీష్ కుమార్, రామకృష్ణ, రాజేష్, కిరణ్ రెడ్డి తదితరులను నిందితుడిగా చేర్చినట్టు సమాచారం. అంటే ఇంకొక కేసు మళ్ళీ మట్టి, ఇసుక ఇప్పుడు ఎవరు తీసుకెళ్తున్నారు? ఇప్పుడు ఏ ప్రభుత్వం తీసుకెళ్తోంది? ఎవరు డబ్బులు ఇస్తున్నారు ప్రభుత్వానికి? మరి ఇప్పుడు వాళ్ళ మీద రేపు వచ్చేటప్పుడు ప్రభుత్వం కేసు పెడితే కుదురుతుందా? అంటే ఏదో కేసులు నడవాలి. అది ప్రస్తుతం నడుస్తున్న కథ.